ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని రూల్ చేసేది మన టాలీవుడ్. తెలుగు సినిమా ఈ రేంజ్‌కు రావడానికి రీజన్ మనందరికీ తెలుసు కాబట్టి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. కరెంట్‌లీ ఫారినర్స్‌ని ఎవరైనా ఇండియన్ సినిమా అని అడిగితే వాళ్ళు నిమిషం కూడా లేట్ చేయకుండా ముందుగా మన టాలీవుడ్‌ని చూపిస్తారు. సో, ఇప్పుడు ఇలాంటి టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎవరు పోటీలో రారు. అయితే బాలీవుడ్ వాళ్ళు కూడా ఇండియన్ సినిమాని రిప్రజెంట్ చేయాలి, మళ్ళీ వాళ్ళ థ్రోన్‌ని రీగెయిన్ చేయాలని గట్టి కసితో ఉన్నారు. సో, ఎలాగో 4 మంత్స్ అయిపోయాయి. ఈ 4 మంత్స్‌లో బాలీవుడ్ వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి? మన టాలీవుడ్ వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి? తర్వాత ఇంకో 8 నెలల్లో బాలీవుడ్ నుంచి వచ్చే బిగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? అండ్ టాలీవుడ్ నుంచి వచ్చే బిగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? అన్నీ ఈ వీడియోలో అనలైజ్ చేసుకుందాం. సో, చేతిలో చకోడీలు పట్టుకోండి, రిలాక్స్ అయ్యి ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. పాస్ట్ 4 మంత్స్ ట్రాక్ రికార్డ్ చూసేద్దాం. ఇయర్ స్టార్టింగ్ అంటే జనవరిలో బాలీవుడ్ నుంచి పెద్ద పెద్ద ప్రాజెక్ట్సే వచ్చాయి. లైక్ ఎమర్జెన్సీ. ఇది మన కంగనా రనౌత్ మేడం గారు ఓన్‌గా డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ కూడా చేసి తీశారు. మన బాలీవుడ్ వాళ్ళకి ప్రాపగండా మూవీస్ చాలా ఇష్టమని 60 కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తే ఈ సినిమాకి రివ్యూస్ దెబ్బకి 22 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చింది. ఇంకా తర్వాత వాళ్ళ ఆచారంని కొనసాగిస్తూ అజయ్ దేవగన్ గారి అల్లుడు అమన్ దేవగన్ అండ్ మన కేజీఎఫ్ నుంచి రవీనా టండన్ గారి కూతురు రాశి టండన్ కలిసి తీసిన అజద్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాని మన డార్లింగ్ ప్రభాస్ గారు కూడా ప్రమోట్ చేశారు. అయినా ఎంత ప్రమోట్ చేస్తే ఏంటి, సినిమా బొక్కలా ఉంటే. అయినా ఇలాంటి సినిమాకి 80 కోట్లు బడ్జెట్ పెట్టి తీస్తే వచ్చిందెంత 10 కోట్లు. ఇంకా ప్రమోట్ చేసుకోండి. ఆల్రెడీ ఇంత లాస్ చూసిన మన బాలీవుడ్కి చాలు అని అక్షయ్ కుమార్ గారు స్కై ఫోర్స్ అని మళ్ళీ ఇంకొక ప్యాట్రియాటిజం కాన్సెప్ట్తో 120 కోట్లు పెట్టి సినిమా దింపారు. ఈసారి ఓకేష్గా 145 కోట్లు కలెక్ట్ చేసింది. సో, ఓవరాల్గా 260 కోట్లు పెట్టి సినిమాలు తీస్తే 175 కోట్ల కలెక్షన్ చేసి బాలీవుడ్కి చాలా మంచి స్టార్ట్ ఇచ్చింది. ఆన్ ది అదర్ హ్యాండ్ మన టాలీవుడ్కి సంక్రాంతి కలిసి వచ్చింది. ఆల్మోస్ట్ ఫస్ట్ వచ్చిన గేమ్ చేంజర్కి మన దిల్ రాజు గారు 400 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ కలెక్షన్ అండ్ రివ్యూస్ చూసి ఆయనకి గుండెపోటు వచ్చేంత పని అయింది. కలెక్షన్స్లో మన గేమ్ చేంజర్కి వచ్చిన పెద్ద వసూల్ 178 కోట్లు. వెయిట్ కానీ ఫస్ట్ డే పోస్టర్లో మాత్రం నెవర్ మైండ్. తర్వాత మన బాలకృష్ణ గారు ఆయన డాకు మహారాజ్తో ఎంట్రీ ఇచ్చారు. 100 కోట్లతో వచ్చిన డాకు మహారాజ్ మొత్తంగా 120 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. ఇంకా మన దిల్ రాజు గారు ఆడియన్స్ పైన పెద్ద హృదయంతో సంక్రాంతికి వస్తుందంతో వచ్చేసారు. ఈసారి మాత్రం జస్ట్ 50 కోట్లతో 300 కోట్ల గ్రాస్ కొట్టారు. దీంతో ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ పొంగల్ అని ప్రూవ్ చేశారు. ఇంకా ఓవరాల్ గా చూసుకుంటే 550 కోట్ల బడ్జెట్ పైన 598 ఎస్టిమేషన్ గా 600 కోట్లు కలెక్ట్ చేసి ఈ ఇయర్ కి ఒక బ్లాక్ బస్టర్ స్టార్ట్ ఇచ్చారు. ఇంకా ఫిబ్రవరిలోకి వెళ్తే బాలీవుడ్ జనవరి లాసెస్ కి పక్కా కంబ్యాక్ ఇయ్యాలని చావా మూవీ దింపారు. ఈసారి మంచి డైరెక్షన్ అండ్ యాక్టింగ్ వల్ల సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. జస్ట్ 140 కోట్లు పెట్టి తీస్తే 800 కోట్లు కలెక్షన్ చేశారు. మొత్తం బాలీవుడ్ అండ్ టాలీవుడ్ కలిపి జనవరి కలెక్షన్ కంటే ఎక్కువ జస్ట్ ఈ ఒక్క సినిమా కలెక్ట్ చేసింది. కానీ ఈ సక్సెస్ ఎక్కువ టైం ఉండలేదు. ఈ సినిమా ఇంకా కలెక్ట్ చేసే లోపు బాలీవుడ్ వాళ్ళు ఇంకొక రీమేక్ తో లవ్ యప్ప దింపారు. 60 కోట్లతో వచ్చిన ఈ రీమేక్ ని ఆడియన్స్ పాపమని 12 కోట్లు దానం చేశారు. తీసుకో పండగ తీసుకో. ఇంకొక కళాఖండం అంటే మేరే హస్బెండ్ కి బీవీ. ఎగ్జాక్ట్ సేమ్ రిజల్ట్. 60 కోట్ల బడ్జెట్ పైన 12 కోట్ల కలెక్షన్ వచ్చింది. ఇంత లాస్ కూడా చాలదని బ్యాడస్ రవికుమార్ అని ఇంకొక రొట్ట మూవీని రిలీజ్ చేశారు. ఇది 20 కోట్ల బడ్జెట్ పైన 17 కోట్లు కలెక్ట్ చేసింది. సో, ఓవరాల్ గా ఎంత లాస్ అయినా గానీ చావా మూవీ వల్ల బాలీవుడ్ సేఫ్ అయింది. ఇంకా ఫిబ్రవరిలో బాలీవుడ్ మొత్తం 280 కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీస్తే 841 క్రోర్స్ కలెక్ట్ చేసింది. దీంతో వాళ్ళకి ఫిబ్రవరి బాగా కలిసి వచ్చింది. ఇంకా మన టాలీవుడ్ లో ఫిబ్రవరిలో ఫస్ట్ దర్శనం ఇచ్చిన సినిమా తండేల్. మనం పెళ్లి చేసుకుందామా? ఆల్రెడీ బాగా హైప్ తో ఉన్న ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో 75 కోట్లతో వచ్చిన ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకా ఇలా బ్లాక్ బస్టర్ పడిందో లేదో మన మాస్కా దాస్ అన్న లైలాతో దింపేశారు. బాగా దింపేశారు. లైక్ ఏ థాట్ ప్రాసెస్ లో ఈ సినిమా చేశారో గానీ 18 కోట్లు పెట్టి తీశారు. కానీ కలెక్షన్స్ మాత్రం 5 కోట్లు. ఇంక అదే రోజు బ్రహ్మానందం రిలీజ్ అయింది కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఎక్కడా అవైలబుల్ లేదు. ఇంక ఇదే మంత్ ఎండ్ అనగా మన సందీప్ కిషన్ గారు మజాకాతో వచ్చి 25 కోట్ల టార్గెట్ పెట్టారు. కానీ మంచి రివ్యూస్ తో కూడా రిజల్ట్ దారుణంగా వచ్చింది. 25 కోట్లకి 9 కోట్ల కలెక్షన్ వచ్చి డిజాస్టర్ అయింది. సో, ఓవరాల్ గా ఫిబ్రవరిలో టాలీవుడ్ 118 కోట్లతో సినిమాలు తీస్తే 114 కోట్లు వచ్చాయి. సో, ఫిబ్రవరి బాగా దెబ్బేసింది. ఇంకా మార్చికి వస్తే బాలీవుడ్ వాళ్ళు 2 పెద్ద రాడ్స్ దింపారు. ఫస్ట్ మళ్ళీ ఆచరణ కంటిన్యూ చేస్తూ మన బైరా కొడుకు వీడిని లాంచ్ చేశారు. ఈ సినిమాకి థియేటర్స్ కూడా ఎవరు ఇయ్యలేదని నెట్ఫ్లిక్స్ లో లాంచ్ చేస్తే అందరూ ప్రొడ్యూసర్స్ ని మెచ్చుకున్నారు. ఈ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేయకుండా పుణ్యం చేసినందుకు. ఇంకా తర్వాత ది డిప్లొమెంట్ అని ఒక మంచి సినిమా దింపాలని చెక్ లిస్ట్ టిక్ చేసుకున్నారు. 20 కోట్లతో వచ్చిన ఈ సినిమా 53 కోట్లు కలెక్ట్ చేసుకుంది. ఎండ్ ఆఫ్ ద మంత్ మన సల్మాన్ బాయ్ సికిందర్ తో వచ్చారు. ఈసారి పాపం ఆయనకి ఈద్ కూడా కలిసి రాలేదు. 200 కోట్లతో వచ్చిన ఈ సినిమా 185 కోట్లు కలెక్ట్ చేసింది. మన బాయ్కి ఇంకా కష్టాలు తప్పలేదు పాపం. సో, ఓవరాల్ గా 220 కోట్ల బడ్జెట్ పైన 230 కోట్లు కలెక్ట్ చేసి మార్చిని బాలీవుడ్ కొంచెం మేనేజ్ చేసుకుంది.
ఆన్ ది అదర్ హ్యాండ్ మన టాలీవుడ్లో మార్చి 14th వరకు పెద్ద సినిమాలు ఏం రాలేదు, కానీ వచ్చిన మొదటి ఫిలిం కోర్ట్. ఈ సినిమాని ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువ, కానీ సినిమాకి 5 కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తే 58 కోట్ల లాభం ఒక నాని అన్న ప్రొడక్షన్స్లో రిజిస్టర్ అయింది. అదే రోజు వచ్చిన దిల్ రూబా మూవీ పెద్ద ఫ్లాప్గా మిగిలిపోయింది. ఇంక ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మన దగ్గర లేదు కాబట్టి లెట్స్ మూవ్ ఆన్. ఇంకా మార్చి 28న 2 సినిమాలు వచ్చాయి. ఒకటి మ్యాడ్ స్క్వేర్, ఇంకొకటి రాబిన్ హుడ్. ఫస్ట్ మ్యాడ్ స్క్వేర్ విషయానికి వస్తే సినిమాకి మ్యాక్సిమం పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఇంకా మన నాగవంశీ గారి స్ట్రీక్ కంటిన్యూ చేస్తూ 11 కోట్ల బడ్జెట్ పెట్టి వచ్చిన ఈ సినిమా 66 కోట్లు వసూలు చేసింది. కానీ పాపం రాబిన్ హుడ్ సినిమానే పాజిటివ్ రివ్యూస్తో కూడా డిజాస్టర్ కలెక్షన్ తెచ్చుకుంది. 60 కోట్లతో వచ్చిన ఈ సినిమా 14 కోట్లు వసూలు చేసి డిజాస్టర్ అయింది. సో ఓవరాల్ మార్చ్ మంత్లో 76 కోట్లతో సినిమాలు వస్తే 138 కోట్లు తెచ్చి మార్చిలో కూడా డామినెన్స్ చూపించారు. ఇంకా 3 నెలల్లో మీరు చూసిన సినిమాలకి మీరు 200 టికెట్కు పెట్టి 3 అవర్స్ థియేటర్స్లో కూర్చొని సినిమా బాగుంటుందో లేదని థాట్స్లో సినిమా చూస్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పే ఒక సినిమాకి టికెట్ అవసరం లేదు, 3 గంటల టైం కూడా అవసరం లేదు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, సినిమాకి 12+ అవర్స్ వచ్చాయి. సో మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత బాగుంటుందో. ఇది యాక్చువల్లీ ఒక షార్ట్ ఫిలిం. ఈ షార్ట్ ఫిలింలో ఒక్కొక్క డైలాగు, సినిమాటోగ్రఫీ అండ్ యాక్టింగ్ అన్ని టాప్ నాచ్ ఉంటాయి. ఓ సారీ, పేరు చెప్పలేదు కదా. ఈ షార్ట్ ఫిలిం పేరు కత్తి అంచు. యూట్యూబ్లో ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతా, చూసేయండి. ఇంకా ఫైనల్లీ ఏప్రిల్ మంత్కి వస్తే బాలీవుడ్లో 2 పెద్ద సినిమాలు వచ్చాయి. ఫస్ట్ జాట్ సినిమా రిలీజ్ అయింది. సన్నీ డియోల్ గారి ఈ యాక్షన్ సినిమాకి 100 కోట్ల బడ్జెట్ పెడితే సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇంకా హెవీ క్లాష్తో కూడా సినిమా 119 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకా రెండో సినిమా వచ్చేసి కేసరి చాప్టర్ 2. ఈ సినిమాకి థియేటర్స్లో మంచి రెస్పాన్స్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం రాలేదు. ఇంకా 150 కోట్లతో వచ్చిన ఈ సినిమాకి 138 కోట్ల కలెక్షన్ వచ్చింది. సో ఓవరాల్గా 250 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ 2 సినిమాలు 257 కోట్లు కలెక్ట్ చేసి జస్ట్ సేఫ్ సైడ్ వచ్చాయి. ఇంకా మన టాలీవుడ్ సంగతి చూస్తే సమ్మర్లో మనకి ఫస్ట్గా వచ్చిన ఎంటర్టైన్మెంట్ జాక్. సిద్ధు గారి ఈ ఫిలిం గురించి ఒకటే మాట, ఎందుకు? సినిమా కలెక్షన్స్ కూడా ఇంతే. 40 కోట్లతో వచ్చిన ఈ సినిమా జస్ట్ 9 కోట్లతో గంగార్పణం అన్నమాట. ఇంకా సెకండ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ప్రదీప్ గారి ఈ సినిమా జాక్ కంటే బెటర్ రివ్యూస్ చూసింది. బట్ అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఈ సినిమా ప్రొడక్షన్ డేటా లేదు. ఇంకా నెక్స్ట్ వీక్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా వచ్చింది. అది కూడా 15 కోట్ల బడ్జెట్కి 9 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి డిజాస్టర్ అయింది. సో ఓవరాల్గా ఏప్రిల్ మంత్లో మనకి 55 కోట్ల బడ్జెట్తో వచ్చి జస్ట్ 18 కోట్లతో మనం డిజాస్టర్ రన్లోకి వెళ్ళిపోయాం. బట్ ఈ మంత్ హిట్ 3తో మన రికార్డ్ మళ్ళీ లైన్లోకి వచ్చింది. సో ఇది పాస్ట్ 4 months రిపోర్ట్. ఇప్పుడు ఈ ఇయర్లో 2 ఇండస్ట్రీస్ నుంచి వస్తున్న బిగ్ ప్రాజెక్ట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మన టాలీవుడ్ నుంచి జూన్లో కన్నప్ప మూవీ రాబోతుంది. తర్వాత ధనుష్ గారి కుబేరా మూవీ కూడా రాబోతుంది. నెక్స్ట్ జూలైలో కింగ్డమ్ మూవీ రాబోతుంది. ఆగస్ట్లో తేజ సజ్జా గారి మిరాయి సినిమా రాబోతుంది. తర్వాత అఖండ 2 అండ్ సాయిధరం తేజ్ గారి సంబరాల ఏటిగట్టు సినిమా కూడా లైన్లో ఉంది. ఇంకా ఈ ఇయర్ రిలీజ్ అయితే రాజాసాబ్, ఓజీ అండ్ హరిహర వీరమల్లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతాయి. ఆన్ ది అదర్ హ్యాండ్ బాలీవుడ్ కూడా బాగా ప్రిపేర్ అయింది. హితిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ని కంబైన్ చేసి వార్ 2 దింపుతున్నారు. ఇంకా బాలీవుడ్లో మోస్ట్ హైప్డ్ మ్యాడ్ డాగ్ సినిమాటిక్ యూనివర్స్లో తమా అండ్ శక్తిశాలిని సినిమాలు చేస్తున్నారు. ఇంకా సీక్వెల్స్ చూస్తే జాలీ LLB 3తో పాటు బాకీ 4 అండ్ అక్షయ్ కుమార్ ఇంకొక ఫ్రాంచైజ్లో హౌస్ఫుల్ 5 కూడా ఇదే సంవత్సరం రాబోతున్నాయి. సో ఓవరాల్గా బోత్ సైడ్స్ చాలా గట్టిగా ప్లాన్ చేసుకున్నారు. బాలీవుడ్లో మోస్ట్ ఛాన్స్ ఫర్ సక్సెస్ అంటే వార్ 2 అండ్ అది కూడా మన సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.